హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. గుడ్ మార్నింగ్. ఇంకా మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి. ఈ రోజే అనమాట ఫస్ట్ డే స్కూల్ వెళ్ళాలి. మా పెద్దోడికి ఇలా దెబ్బ తగిలింది కాబట్టి ఇంక వీడైతే వెళ్ళట్లేదు. ఈ రోజే మ్యామ్ కి అయితే కాల్ చేసి అడుగుతామన్నారు మా బావ. ఈ రోజే స్కూల్స్ ఓపెనింగ్ కదా, ఇంకా మ్యామ్ కూడా స్కూల్ కి వెళ్తారు కాబట్టి ఈ రోజు కాల్ చేసి అడిగితే ఏమంటారో దాన్ని బట్టి రేపటి నుంచి పంపించాలా లేదా అనేది డిసైడ్ అవుతాము. ఫస్ట్ డే స్కూల్ ఇంకా నేను లేపక ముందే మా పిల్లలే వాళ్ళ మటుకు వాళ్ళే హుషారుగా లెగిసిపోయారు. మా చిన్నోడైతే ఈ రోజు స్కూల్ కి వెళ్ళిపోతాడు కదమ్మా. నువ్వు స్కూల్ కి వెళ్ళిపోయి అన్నయ్యకి ఏమేమి చెప్పారు ఏంటి అవన్నీ కూడాను వచ్చాక చెప్పాలి. స్కూల్లో చెప్పిన అన్నయ్యకి చెప్తావా చెప్పవా? చెప్తాను. స్కూల్లో ఏమేమి చేసావు, ఏమేమి మ్యామ్ చెప్పారు అన్ని చెప్పాలి. ఓకేనా? అన్నయ్యతో షేర్ చేసుకోవాలి. ఓకే? ఆర్ యూ ఎక్సైటెడ్? మీ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తావు. సరే, ఇంక లేట్ అయిపోద్ది కాబట్టి ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి. ఓకేనా? బ్రష్ చేయవా? బ్రేక్ఫాస్ట్ అంటున్నావు. ఫస్ట్ బ్రష్ పద. ఇంటి దగ్గర ఉన్న బ్రష్ అయితే చేయాలి కాబట్టి ఇంకిద్దరికి బ్రష్లు ఇచ్చేసాను, చేస్తున్నారు ఇద్దరు. ఇంకా మా బావ అయితే నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు, పడుకున్నారు. మీరు బ్రష్లు చేసేయండి, ఈ లోపల నీకు వాటర్ బాటిల్ వాటర్ అవన్నీ రెడీ చేస్తా. ఓకేనా? మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ నా రొటీన్ అయితే ఇంకా స్పీడ్ గా చేయాలి. పొద్దున్నకి వెలికి లేపి టైం కి అయితే స్కూల్ కి పంపించేయాలి. ఆ తర్వాత ఇంక నా పని నేను చేసుకోవాలి. సేమ్ అనమాట, సింగిల్ సెక్షన్ స్కూల్స్ 8:30 to 12:30 అనమాట. అవన్నీ ఎందుకు తెస్తున్నారు? క్లోజ్ చేయండి, స్కూల్ ఉంది ఈ రోజు. ఏడు పడుతుంది, వర్షం పడితే స్కూల్ కి వెళ్ళాలి. వర్షం పడినా పొద్దున్న నుండి బయట వర్షం మామూలుగా పడట్లేదు. చూడండి, మా గార్డెన్ చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లా తయారైంది. పొద్దున్న నుంచి అనమాట అసలు గ్యాప్ ఇవ్వట్లేదు, వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్ గా. పొద్దున్న నుంచి వర్షం పడుతుంటే మా చిన్నడేమో ఈ రోజు స్కూల్ కి వెళ్ళను వర్షం పడుతుంది అంటున్నాడు. వర్షం పడినా గానీ నేనైతే ఇంకా స్కూల్ కి అయితే పంపించేస్తాను. ఫస్ట్ డే అసలు మిస్ అవ్వనివ్వను. అయినా కానీ ఇంకా వర్షాకాలం కాబట్టి ఇంకా డైలీ వర్షాలు పడుతూనే ఉంటాయి. వర్షం పడితే స్కూల్ కి పంపించకపోతే అసలు ఈ వర్షాకాలం అంతా వాళ్ళు స్కూల్ కి వెళ్ళినట్టే. ఇంక ఇదిగోండి, బాక్స్ లోకి అయితే కొన్ని పూల మకాన అలాగే కొన్ని క్యాషూ నట్ బిస్కెట్స్ అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ రెడీమేడ్ వే అనమాట. పోల్ మక్కన అయితే లైట్ గా ఫ్రై చేశాను అంతే. ఈ రోజుకి ఇది సింపుల్ గా ఫస్ట్ డే కదా, అందుకు తోడు టిఫిన్ ఇంటి దగ్గర చేసుకుని వెళ్తారు కాబట్టి లైట్ గా ఏవో స్నాక్స్ ఉంటే సరిపోతాయి. ఆల్రెడీ నిన్నే వాళ్ళకి స్కూల్ బుక్స్ లా అన్ని బ్యాగ్ అన్ని బుక్స్ అన్ని కూడా సర్దేశాను. జస్ట్ ఒక్కటి పెట్టేస్తే చాలు అనమాట. నాప్కిన్ కూడా పెట్టేశాను బ్యాగ్ లో. స్కూల్లో తినడానికి అనేసి టిఫిన్ బాక్స్ అయితే బ్యాగ్ లో పెట్టేశాను. ఇంక ఇంటి దగ్గర తినడానికి అనేసి ఇదిగోండి, నైట్ అయితే అన్నం కొంచెం మిగిలిపోయింది అనమాట. ఈ అన్నంతో వామన్నం చేసేస్తాను మా పిల్లలకి అలాగే మా మామయ్యకి. ఇంక ఇప్పుడు పొద్దున్న నుంచి వర్షం పడుతుంది, ఈ చల్లనికి ఏం పెరుగన్నము గింజన్నము తింటారు చెప్పండి. అందుకోసమనే కొంచెం వామన్నం చేసేస్తే బాగుంటది అనేసి ఇంకా వామన్నం చేసేయాలనుకుంటున్నాను. మా మామయ్యకి మా పిల్లలకి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, వామన్నం చేసేసాను. మా పిల్లలు ఆల్రెడీ బ్రష్లు చేస్తారు, నా కోసమే వెయిటింగ్. ఇంకా వాళ్ళిద్దరికి ఆల్రెడీ హాట్ వాటర్ అయితే పెట్టాను, స్నానాలు చేపించేస్తా. స్కూల్ కి వెళ్ళకపోయినా గానీ మా చిన్నడితో పాటు మా పెద్దడికి కూడా స్నానం చేపించేశాను. ఇంకిద్దరికి కూడాను వామన్నం తినిపించేస్తున్నాను. ఏం చేయమన్నావమ్మా నెక్స్ట్ టైము? నెక్స్ట్ టైం ఎగ్ రైస్ చేయాలా? సరే. ఏమి వామన్నం బాగాలేదా? తినేయండి ఫాస్ట్ గా, నీకు మళ్ళీ వేనాతను వచ్చేస్తారు. You both are doing good, okay? So what are your names? My name is Joseph. My name is Joseph. Okay, so you both are in which class? Class 1. You both are in class 1, okay? You both speak together, that's really nice. So today we are going to start out the session with an activity. Okay, it's a very interesting activity. మా పిల్లలకి బాంజు వల్ల మ్యాథ్ క్లాస్ అటెండ్ చేయించాము. మ్యాథ్స్ అంటే భయం ఉండే పిల్లల కోసం వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ మిస్టర్ నీలకంఠ బాను ఆయన డిజైన్ చేసిన క్లాసెస్ అన్నమాట ఇవన్నీ. All the numbers are not given. Some numbers are present over here, but we need to arrange it in an order. So can anyone tell me which is the first number that I should write over here? 5. What is it? Exactly. Very good. It is 5. Okay, now what should I write after 5? Which number can you find after 5 in the box? పిల్లలకి ఈ క్లాసెస్ తప్పకుండా ఇంట్రెస్టింగ్ అండ్ ఎఫెక్టివ్ గా ఉంటాయి. మా పిల్లలు ఈ క్లాస్ అటెండ్ అయినప్పుడు టీచర్ వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అయ్యి చెప్పడం వలన మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారు. 26. And what is the last number? 30. Very, very good. Good job, both of you. Wonderful. Very nice. You solved it. Very good.
మ్యామ్ అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ కూడా చెప్పారు. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకే కాకుండా మ్యాథ్స్ అంటే భయం అనే పిల్లలకు కూడాను అర్థమయ్యే కాన్సెప్ట్తో చాలా ఈజీ వేలో చెప్తారు. ఈ కోర్స్ని అట్లా డిజైన్ చేశారు. నేను ఈ బాంజుని తప్పకుండా రికమెండ్ చేస్తాను. మీలో ఎవరి పిల్లలకైనా జాయిన్ చేయాలి అనుకుంటే లింక్ అండ్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసిన ఫస్ట్ 100 మెంబర్స్కి ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. Kids were doing so well in today's session. You get 5 stars. Okay? Very, very, very. Thank you. Thank you. Welcome both. Did you like the topic? Did you like the session? Yes. Yeah, I had a great time with both of you. ఇద్దరికి వామన్నం తినిపించేశాను. ఇంకా మా పెద్దోడేమో ఇండియా మ్యాప్ ఏమో అరేంజ్ చేసుకుని ఆడుకుంటున్నాడు. మా చిన్నోడేమో స్కూల్ కి రెడీ అయిపోయాడు. షూలు కూడా వేసేసాను. ఇంక మా మామయ్యకి అయితే వామన్నమే వేసేసాను. ఇంకా తింటున్నారు. వెళ్ళమ్మా, వేనతను వచ్చేసారు. రారా పెద్ద బాయ్ చెప్పి తమ్ముడికి. ఇంకా ఫస్ట్ డే స్కూల్ కి అయితే మా చిన్నోడు అక్కడే వెళ్తున్నాడు. బాయ్. బయట అయితే చిన్న చినుకులు పడుతున్నాయి, అందుకోసమనే మా పెద్దోడు అయితే బాయ్ చెప్పడానికి బయటకు రాలేదు. మా చిన్నోడు అయితే ఫస్ట్ డే స్కూల్ కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫస్ట్ డేనే గట్టిగా వర్షం పడింది. ఇదిగోండి, ఇందాకటికైతే గార్డెన్ లో ఫుల్ గా వాటర్ ఉండేవి కానీ మళ్ళీ అలాగా వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి, కొంచెమే ఉన్నాయి ఇప్పుడు. ఇంకా నీ ఇష్టం పెద్దోడా, ఆడుకో ఫుల్ గా, బొమ్మలన్నీ నీవే. మంచిగా పెట్టు కర్ణాటక, నువ్వు పెడితే అది మంచిగా ఇదైతుంది. చూడు అక్కడ ఎలాగుందో కర్ణాటక, చూసి పెడితే వస్తుంది నీకు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒక ఇండియా మ్యాప్ అయితే ఉండేది, అదైతే పాడైపోయింది. అందుకోసమనే ఇంకా కొత్తది అయితే తీసిచ్చాను. ఇంక దీంతోనే ఆడుతున్నారు. ఇదైతే వుడ్ అనమాట, బాగుంది. అమ్మయ్య, మా చిన్నోడు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. మా పెద్దోడు అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా నేను ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట పని చేయాలి. నేను ఫ్రెష్ అయిపోయాను, దేవుడికి దీపారాధన కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా హాట్ వాటర్ లో లెమన్ హనీ వేసుకుని అయితే తాగుతాను. ఊర్లో ఉన్నన్ని రోజులు 3 పూట్ల కూడాను ఫుల్ గా అన్నమే తినేసాను అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసాను కదా, మళ్ళీ నా ఇష్టము, నేను ఎప్పుడు తినేలాగే తింటాను. పొద్దున్నకేమో ఇదిగోండి హాట్ వాటర్ తాగుతాను, తర్వాత ఏదో ఒకటి తింటాను. మా మామయ్య నేను ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపారాధన ఇవన్నీ చేసే లోపల టిఫిన్ తినేసారు కదా వామన్నము. ఇంకా బయటకి అయితే అలాగే తిరిగేసి వస్తాననేసి అయితే వెళ్ళారనమాట. ఇంకా వర్షం అయితే తగ్గింది, ప్రెసెంట్ చినుకులు ఏమీ లేవు. బాగా అక్కడ పొలం పనులు అవన్నీ చేసిన అలవాటు బాగా ఉంది కదా, అందుకోసమని అస్సలు ఈ ఒంట్లో బాగోలేనప్పటి నుంచి బయట పనులు ఏమీ చెయ్యొద్దు అన్నారు. ఇంకా పనులు చేయకపోయినా కానీ ఊర్లో ఉంటే ఏంటంటే అలాగా బయట మండపాలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ వరకైనా తిరిగి నలుగురిలో మాట్లాడుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడైతే ఇంకా ఆప్షన్ కూడా లేదు, బయటకు వెళ్ళి వస్తారు కానీ ఎవరితో మాట్లాడడానికి అయితే ఛాన్స్ లేదు. మా మామయ్యకేమో హిందీ బెంగాలీ రావన్నమాట. హిందీ బెంగాలీ రాకపోయినా కానీ అలా తిరిగి వస్తానని మాత్రం వెళ్ళారు. ఇంక ఇదిగోండి, నేనైతే ఫస్ట్ ఈ హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా వంట పని స్టార్ట్ చేస్తాను. మా బావ అయితే పడుకొని ఉన్నారు, ఇంకా లేవలేదు. మళ్ళీ ఊర్లో ఉన్నట్టు కాకుండా ఇంకా ఎప్పటిలాగా నా రొటీన్, నేను ఎలాగైతే ఫుడ్ తీసుకుంటానో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇంకా అలానే ఫుడ్ అయితే తీసుకుంటాను. మా పెద్దోడేమో బొమ్మలన్నీ ఆడిష్టం కదా, ఒక్కడే ఉన్నాడు, ఇంకా వాడికి నచ్చినట్టు ఆడుకుంటున్నాడు అనమాట. మా చిన్నడితో పాటే వీడికి కూడా స్నానం చేయించేశాను, తినిపించేశాను కాబట్టి ఇంకా వీడి పని ఏమీ నాకు లేదు, చక్కగా ఆడుకుంటున్నాడు. మా పెద్దోడు మా చిన్నోడు కంటే కొంచెం స్లో అనమాట. రాయడంలో గాని చదవడంలో గాని కొంచెం లేటు, చాలా స్లోగా చేస్తాడు. ఇంకా ఎలాంటిది ఈ కట్టు వేస్తారు అదే చేతికి, ఇంకా రాయడమే మర్చిపోతాడేమో ఆ కట్టు తీసిన టైంకి. ముందు నుంచే స్లో, అలాంటిది ఇప్పుడు ఇంకా స్లో అయిపోతాడు, రాయలేకపోతున్నాడు. కానీ అలాగని పూర్తిగా వదిలేకుండా మధ్య మధ్యలో ఏమన్నా వాళ్ళ బుక్స్ లోనివి హిందీ ఇంగ్లీషు అలాంటివి అయితే చదివిస్తున్నాను. మా మామయ్య అన్ని రకాల కూరలు అయితే తినట్లేదు అనమాట. కొన్ని రకాల కూరలు అయితే అసలు తినడం మానేశారు. ఇంకా మా ఫ్రిడ్జ్ లో అయితే కొన్ని కూరలు ఉన్నాయి, ఏం కూర తింటాడో ఏం కూర తినరో నాకైతే తెలీదు. అడుగుతాను అనుకున్నాను, ఈ లోపలే బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళొచ్చినంత వరకు అసలు ఏం వండడం అవుద్దో అవ్వదు. ఇంకా మా బావేమో గోంగూర ఊరు నుంచి తీసుకుని వచ్చాం కదా, అదైతే కొంచెం ఉంది, పచ్చడి చేయమన్నారు. ఇంకా నేనైతే మిక్సీలో వేసేస్తాను. ఇప్పుడు రోటి పచ్చడి అయితే నేను చెయ్యను, నాకు అంత టైం లేదు, నాకు ఓపిక లేదు అంటే సరేలే చూద్దాము ఏదో అనుకొని వెళ్ళిపోయి పడుకుడిపోయారు అనమాట. అది కూడా ఖచ్చితంగా చెప్పలేదు, సరేలే ఎలాగో అలా చేసి అని కూడా చెప్పలేదు. అటు మా బావేమో పడుకుడు పడరు, మా మామీ ఏమో బయటకు వెళ్ళిపోయారు. నాకేమో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వంట. సరేలేండి, ఫస్ట్ అయితే అన్నం అయితే వండాలి కాబట్టి తాగేసి అన్నం అయితే పెడతాను.
తర్వాత మా మామయ్య అయినా వస్తారో లేకపోతే మా బావకైనా లేపేసి ఏదో ఒకటి వండుతాను. టైం 10 అయింది. మా బావ అయితే పడుకొని లెగిసారు. ఇంక మా బావకేమో జింజర్ టీ పెట్టమంటే పెట్టాను. ఇదిగో ఏం కూర వండాలి, అన్నం పెట్టేశాను. దొండకాయలు మామయ్య తింటాడో తిండు అడుగుతానంటే మామయ్య ఏమో వెళ్ళిపోయాడు. ములంకాయలు ఉన్నాయి వండానైతే. ములంకాయ అయినా మామయ్య తినగలడో లేదో. ములంకాయ టమాటా వండుతా. మామయ్య ఒకవేళ ములంకాయ నమ్మలేను అంటే ఆమ్లెట్ ఏదో ఒకటి వేద్దాం. అప్పుడు మా చిన్నోడికి బాక్స్ లో పూల మకాన పెట్టాను కాబట్టి ఇప్పుడు మా పెద్దోడికి కూడాను తినడానికి అనేసి పూల మకాన ఇచ్చాను. తింటున్నాడు. కొంచెం వామన్నం మంది తింటావా బావా? పొద్దున్న మా పిల్లల కోసము అలాగే మా మామయ్య కోసం అనేసి వామన్నం చేశాను కదా, ఇదిగోండి కొంచెమే అన్నమాట ఉండిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇది మా బావకి ఇచ్చేస్తాను, తినేస్తారు. నేను తినలే, నేను హాట్ వాటర్ తాగా. నేను రైస్ ఐటమ్ తిన్నా. ఊర్లో ఉన్న రోజులు 3 పూట్ల రైస్ ఐటమ్లే తిన్నా. సరే నువ్వు కొంచెం నేను కొంచెం. రైస్ ఐటమ్ నేను తిన్నా కానీ మా బావ అప్పట్లేదు. సరేలేండి నేను కొంచెం మా బావ కొంచెం తినేస్తాం. ఇది ఇంకా ఈ రోజుకి వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు లంచ్ లోకి ఏమేమి వండాను అంటే వైట్ రైస్, ఇదేమో టమాటా ములంకాయ కర్రీ, నెక్స్ట్ ఇది రసం అన్నమాట. అంటే ఇంకా గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా క్లీన్ చేస్తాను. వంట అవ్వగా వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేశాను. ఏట్రా కిండర్ జాయ్లో వచ్చిన వాచా మామి ములంకాయ కూర తింటావా? ఆడికి నచ్చినట్ట వాచ్ అటు కట్టే. నువ్వు చిన్న పిల్లట్లా క్యాండీ క్రష్ ఆడుకుంటున్నావు. అలాగా తిను. తిగుందా బాబు? నువ్వు తినే బాగుందమ్మా చేస్తున్నావు. తినేసిన తర్వాత ఆ ప్లేట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి మామయ్య నువ్వు చేకొడుకో మూతి కొడుకో. ఇంక ఇప్పుడైతే నేను మా బావ హాస్పిటల్ కి వెళ్తున్నాము. నాకే అన్నమాట. అప్పుడు లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి తీసుకొని కూడా సంవత్సరం అయిపోయినట్టుంది. జ్ఞానదాంతం అయితే ఒకటి వచ్చింది అనమాట. అదేంటంటే కింద పక్క వచ్చింది, తీయించేసుకున్నాను నొప్పి వల్ల. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ పైన వస్తుంది అనమాట. మళ్ళీ దాని వల్ల కూడా పెయిన్ వస్తుంది. తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ పన్ను కొంచెం సైడ్ కి వస్తుంది. దాని వల్ల నేను ఇలాగా నోరు క్లోజ్ చేసి ఉండేటప్పుడు పన్నుకి మీద దంతకి కింద దంతకి మధ్యలోన ఈ దవడ స్కిన్ అనేది ఇరుక్కుపోతుంది అనమాట. కొంచెం పెయిన్ అనిపిస్తుంది. అందుకోసమనే ఇప్పుడైతే హాస్పిటల్ కి డెంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సేమ్ ప్రాబ్లమే ఇంతకు ముందు కూడా ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ సైడ్ కి వస్తున్న టీత్ అనేది కొంచెం ట్రిమ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ టీత్ మళ్ళీ పెరిగింది కదా, మళ్ళీ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంకా ఎక్స్రే గట్రా తీపించేసి ఆ పన్ను పీకేయాలంటారో ఏంటో. ఆల్రెడీ ఒక పన్ను అయితే పీకించుకున్నాను. అసలు నరకం చూసినా అనమాట. అది చాలా పెద్ద పన్ను అడ్డగా రావడం వల్ల దానికి కుట్లేసి మళ్ళీ తర్వాత కుట్లు తీసి చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన. మళ్ళీ మీదంతా వెలగొస్తుందో ఏంటో భయం వేస్తుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తే అక్కడ లోపల వెళ్ళి వాళ్ళతో మన కష్టాలు చెప్పుకునే టైం కంటే బయట వెయిటింగ్ చేసేదే ఎక్కువ టైం అనమాట. మా టోకెన్ నెంబర్ అయితే 7, కానీ ఇంకా వచ్చి అరగంటకి ఎక్కువ అయిపోయింది. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. గంట అయిపోయింది వచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నాము. డాక్టర్ రావడమే అరగంట లేట్ గా వచ్చారు. ఇంకేం చేస్తాం, తప్పదు, వాళ్ళ ఇష్టము. ఇంకా 12:30 అయిపోతుంది. ఇంకా మా చిన్నోడు కూడా స్కూల్ నుండి వచ్చే టైం అయిపోయింది. ఇంటి దగ్గర మా మామయ్య ఉన్నారు కాబట్టి పర్లేదు. ఈతలు ఎక్కువ అయిపోయినాయి మాధవికి. లాస్ట్ టైం ఒకటి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వస్తుంది. అది పీకారు గా, ఇప్పుడు కూడా పీకించుకోవాలంటున్నారు. ఎప్పటికైనా పైనుంచి వస్తుంది, అది ప్రాబ్లం లేదంట. కింద అది కూడా పీకేయాలన్నారు. ముందు అయితే కింద ఐడియల్ గా అయితే 2 తీసేయాలన్నారు. పైంది కిందది 2 తీసేయాలన్నారు. ఏటో నాకు ఈ పళ్ళు ఈ టైంలో రావడం ఏందో ఏటో అర్థం కావట్లేదు. ఇంక ఇప్పుడు టైం అయితే 1 గంట అయిపోయింది. మా చిన్నోడు కూడా స్కూల్ నుండి వచ్చేసాడంట. ఇంక ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే అసలు పన్ను ఎలాగొస్తుందో తెలియాలి కాబట్టి ఇంకా పన్నుకైతే ఎక్స్రే తీయించుకొని రమ్మన్నారు. అదే మొత్తం పళ్ళుకి నోటికి అది ఎక్స్రే తీయించుకొని వచ్చిన తర్వాత దాన్ని బట్టి తీయాలా ఏం చేయాలనేది చెప్తారంట. చిన్ను వచ్చేసావా స్కూల్ నుండి? స్కూల్లో ఏం చెప్పారు? చెప్పావా అన్నయ్యకి? అన్నయ్య చూసినావా ఎగురుతాండు? స్కూల్లో ఏం చేసావు చెప్పురా. ఏం చెప్పారు మ్యామ్? మీ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యావా? మేము హాస్పిటల్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంక అందుకోసమనే వెంటనే ఇంక లంచ్ చేసేస్తున్నాము. మా మామయ్యకి కూడా వడ్డించాను. మా మామయ్య కూడా ఇక్కడ తినేస్తున్నారు. ఈ రోజు వ్యాన్ అతను కొంచెం లేట్ గా పికప్ చేసుకోవడానికి వెళ్ళారంట. మా చిన్నోడు కూడా మాకంటే ఒక్క 2-3 మినిట్స్ ముందు వచ్చాడంట. వ్యాన్ తో లేట్ గా వచ్చాడా? ఇంకా తినేస్తావా? లంచ్ పెట్టానా? అందరము తినేసాము. మా మామయ్య పడుకున్నారు. ఇంక మా పెద్దోడికి అయితే మందులు పట్టేశాను. ఇంకిద్దరు కలిపి టీవీ చూసుకుంటున్నారు. ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ కూడా తోమాలి. తోమడానికి అయితే బోల్డ్ అని గిన్నెలు అయితే ఉన్నాయి.
మధ్యాహ్నానికి నేను వండాను కదా, అందులో ఒక్క చారే ఉందనమాట. కూర అన్నం అన్ని కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ నైట్ కి ఫ్రెష్ గా వండాలి. గిన్నెలన్నీ తోమేశాను. ఇంక ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాం కాసేపు. ఈవినింగ్ అయింది. ఇంక మా పిల్లలకైతే హోంవర్క్లు చేపిస్తున్నా. అది కూడాను మా చిన్నోడికే అనమాట. ఆల్రెడీ క్లాస్ అప్డేట్ అయితే పంపించారు. 10 బుక్స్ అనేసరికి ఇంకా హోంవర్క్ లో అనేసరికి ఇంకా నిద్ర వచ్చేస్తాను. పడుకొని రా మధ్యాహ్నం అంటే మాత్రం అప్పుడు కునుకులు రావు. 1 నుంచి 10 వరకు అయితే బాగానే వచ్చు, ఆ తర్వాత మాత్రం రావన్నమాట. అందుకోసమనే 11 నుంచి 20 వరకు సరిగా చెప్పలేదు, సైలెంట్ అయిపోయారు. ఈ రోజు క్లాస్ లో ఇవి చెప్పారంట. 1 to 20 వరకు హిందీలోనే నెంబర్స్, హిందీలో రాయడం అనమాట. అబ్బో బాగానే రాశాడు మా చిన్నోడు. Now it's table names. What is this? Cabbage. And what is this? Why dash? This one, the red, tomatoes. And this window. These are my yellow ones. ఇంకా మా మామయ్యకి తెచ్చిన పాలు అయితే ఉన్నాయన్నమాట. మా మామయ్య కోసం అనేసి టీ చేయడానికి అనేసి పాలు తీసుకొని వస్తే మా మామయ్య కదా బయటే తాగేస్తున్నారు. మీరు కూడా తాగితే అందరికి కలిసి చేస్తావు, నా అక్కడికి ఏం చేస్తావు వద్దులే అనేసరి మా మామయ్య కోసమని మేము టీ పొడి అవన్నీ కొన్నాం. కానీ ఇంకా అలాగే ఉన్నాయన్నమాట, అసలు ఇంట్లో చేయనివ్వట్లేదు. ఇంకా మా చిన్నోడికేమో ఈవినింగ్ స్నాక్స్ కి చెకోడీలు ఇవ్వనా అంటే, చెకోడీలు మన ఇంట్లో లేవు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అంటున్నాడు. లేదురా తెచ్చాము అంటే చూపించు అంటున్నాడు. నిన్న చెకోడీలు తిన్నారా అని మా అమ్మ ఫోన్ లో అడిగితే మా ఇంట్లో చెకోడీలు లేవు అని చెప్పినాడు. వీడు చూడరా చిన్న హోంవర్క్లు అయితే అయిపోయాయి. ఇంక టీవీ చూస్తున్నారు. ఏట్రివి మరేమి నిన్న అమ్మమ్మకి మా ఇంట్లో లేవు అని చెప్పావు, ఉన్నాయా మన ఇంట్లో చెకోడీలు? ఇవ్వాలా? మరేం కావాలి ఈవినింగ్ స్నాక్స్? ఏం కావాలి చెప్పు. Biscuits కావాలి. క్యాషియూ నట్ బిస్కెట్స్ నీకు కావాలా? నీకేం కావాలి? నీకు కూడానా? స్కూల్లో క్యాషియూ నట్ బిస్కెట్స్ చాలా బాగుంది. చెకోడీలు ఇస్తానంటే మాత్రం వద్దనేస్తున్నారు. ఇద్దరికి కూడా క్యాషియూ నట్ బిస్కెట్స్ కావాలంట. ఇంకా వాళ్ళకి నచ్చినవి ఇచ్చేస్తాను. మరి అలా సరిపోతాయా? అయిపోతుంది. ఈ తమ్ముడికి ఒకటి, నీకు వెళ్ళు తినండి బాబా. కాఫీ. డాకు మహారాజ్. డాకు మహారాజ్ సినిమా అయితే చూస్తున్నారు. రెండోసారి చూస్తున్నావా? తాత చూడలేదంట. అందుకే మా పిల్లలకి ఇస్తే వద్దన్నారు. అందుకే నేనైతే చెకోడీలు తింటాను. ఇంక ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ నాకు ఇవే అనమాట. వాళ్ళకి తెలుసులే, ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇలాగెళ్ళి అదిగా ఆటో పంపు ఉంది కదా, అటు తిరిగితే చివరి గేట్ నుంచి వెళ్తే తెలుసులే, వాళ్ళకి తీసుకెళ్తారు. నీకెళ్ళు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే తినేసారు మా పిల్లలు. ఇంకా ఇప్పుడే కొంచెం చినుకులు అయితే తగ్గాయి, చినుకులు ఏమీ లేవు. ఇంకా వాళ్ళ తాతకి రివర్ సైడ్ తీసుకెళ్తాండ్రు మా పిల్లలు. అసలు హల్దీయా వచ్చిన నుంచి అసలు ఎక్కువ ఆటకైతే బయటకు వెళ్ళలేదనమాట. పార్క్ కు పంపిద్దాము అనేసి అంటే పార్క్ మొత్తం వర్షం పడడం వల్ల బురదగా ఉంటుంది. సైకిల్ ఇద్దామన్నా గానీ ఒకడికేమో హ్యాండ్ ఏమో కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది, వాడేమో సైకిల్ తొక్కలేడు కాబట్టి సైకిల్ అయితే ఇవ్వలేదు. ఇంక ఈ రోజు అయితే కాస్త ఇల్లు తేటున్నారు. ఇంకా మా బావేమో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ రోజు అయితే మా బావకు డ్యూటీ లేదు, చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు మా బావకు సెలవు. ఇంకా నైట్ కి అయితే దోసల పిండి ఆల్రెడీ నిన్నే కలిపాను. నైట్ కి మాకైతే దోసలు వేసుకుంటాము. మా మామయ్యకి అలాగే మా పిల్లలు కూడా కొంచెం అన్నం తింటారు కాబట్టి వాళ్ళకి అన్నము వండుతాను. ఇంకా కూర ఏదో ఒకటి వండాలి. మధ్యాహ్నం చారు అయితే ఉంది. ముగ్గురికి 3 గుడ్లు ఉడకపెట్టేసి గుడ్లు వండేస్తాను. వచ్చేసారా? తాతకి రివర్ సైడ్ తీసుకుని వెళ్ళొచ్చారా? తడిసిపోయారా? చిన్న చినుకులే అమ్మా, పెద్ద వర్షం ఏంటి కాదులేరా. తాతకి రివర్ సైడ్ తీసుకుని వెళ్ళావా? ఏం చేశారు రివర్ సైడ్ వెళ్ళి? చివరి వరకు వెళ్ళొచ్చారా? తాత నడిచాడా? దూరంగా ఉంటుంది మరి. వెళ్ళిపోదాము. దూరంగా ఉంది, సరేలా తిరిగి వెళ్ళిపోదాం అనేసి అన్నావా? అంత దూరం తాత అడగలదా? అంత దూరం తీసుకెళ్ళిపోండి తాతకి. ఇంక ఇప్పుడు మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా దోశల్లోకి అనేసి పల్లి చట్నీ అయితే చేస్తాను అనమాట. పల్లి చట్నీ చేసేసి దోశలు వేసేస్తాను. మా మామయ్యకేమో ఇదిగోండి గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే మళ్ళీ ఇక్కడ ఫుడ్ అయితే అలవాటు చేసుకున్నాను. కానీ మళ్ళీ వాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయలేదు.
ఈ వర్షం కూడాను పడుతూ ఉందన్నమాట. ఇంకా కొద్దిగా సెట్ అయిన తర్వాత వాకింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే వాకింగ్ ఏమీ లేదు, ఇంట్లో తినడం వండడం ఇదే సరిపోతుంది. గుడ్లు అయితే ఉడికిపోయాయి, ఇంకా అన్నం పెట్టాను, అన్నం అయితే ఉడుకుతుంది. ఇంకా తర్వాత గుడ్లు కూర వండేస్తాను, ఆల్రెడీ చట్నీ చేస్తాను, ఇంకా దోశలు వేయడమే ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు వంట అయితే ఫాస్ట్ గానే చెయ్యాలి. మా మామీ అయితే 7-7:30 కల్లా తినేస్తారు ఊర్లో, అదే అలవాటు. అందుకోసం అనేసి ఇంకా ఫాస్ట్ గానే చేసేస్తున్నా వంట. ఇంకా మా మామీ అయితే మళ్ళీ బయటకు వెళ్ళారు. మా బావేమో పొద్దున్న మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా, డెంటిస్ట్ అయితే నాకు కొన్ని మెడిసిన్ అయితే రాసిచ్చారనమాట. అప్పటికే 1 గంట అయిపోయింది, ఇంకా మెడిసిన్ తీసుకొని వస్తే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మెడిసిన్ ఏమి తీసుకోకుండా ఇంటికి వచ్చేసాము. ఇంక ఇప్పుడు నాకు మెడిసిన్ తీసుకొని రావడానికి అనేసి హాస్పిటల్ కి వెళ్ళారు. మా పిల్లలిద్దరికి మళ్ళీ ఆ హిందీలో నెంబర్స్ అయితే చదవమంటున్నాను అనమాట. 1 to 10 అయితే వచ్చు కానీ 11 to 20 వరకు అయితే రావు. చదవండి అమ్మా. ఇది 11 12 13 14 16 17. ఇప్పుడు అన్నయ్య చదువుతాడు. చదవమ్మా, ఇద్దరు చదవండి, ఏమైనా తెలియకపోతే అమ్మకి అడగండి, ఓకేనా? గుడ్ల కూర కూడా అయిపోయింది. ఇంక మా పిల్లలకి అయితే ఇప్పుడు దోశలు వేసేస్తాను. వాళ్ళు దోశలు తిని కాసేపు అయిన తర్వాత మళ్ళీ అన్నం కూడా తింటారు కాబట్టి వాళ్ళకే ఫస్ట్ వేస్తున్నాను. మా మామయ్యకి కూడాను ఒక 2 దోశలు వేస్తారనేసి అయితే అడిగాను అనమాట. మా మామయ్య అయితే తిన్ను, డైరెక్ట్ గా అన్నమే తినేస్తానన్నారు. దోశలు అయితే తినరంట. మరి ఏం చేస్తాము, తప్పదు. ఇంకా మాకు టిఫిన్లు అలవాటు కాబట్టి మేము ఇంకా దోశలు వేసుకుంటున్నాము. 10 మంది ఉంటే 10 మందికి ఒకే రకం వండడం ఈజీ, కానీ ఉన్నది 4 మనిషికి ఒక రకం అయితేనే కష్టము. మా మామీ లేకపోయినా గానీ ఇప్పుడు మా పిల్లలకైనా గానీ దోశలు అయితే దోశలు చేసినా ఏ టిఫిన్ చేసినా గానీ అన్నం అయితే పక్కాగా తింటారు కాబట్టి వండుతాను. కాబట్టి అందులోనే కొంచెం బియ్యం ఎక్స్ట్రా చేసాను అంతే, అంతకు మించి ఇంకేమీ కష్టమేం కాదులేండి. మళ్ళీ దీనికి కూడా నెగిటివ్ కామెంట్స్ ఎట్టకండి. ఇంకిద్దరికి దోశలు వేసి ఇచ్చేసాను, ముక్కలుగా చేస్తానన్నమాట. మా పెద్దోడేమో లెఫ్ట్ హ్యాండ్ తో వాడమటుకు వాడే తింటున్నాడు. బాగున్నాయా దోశలు? తాత ఏటన్నాడు? దోశ అనలేదా తాత? ఏమన్నాడు? దోశి అని అంట తాత. మరి ఏమనాలైతే? దోశ అనాలి. నువ్వు దోశి అని అనమాట, దోశ అనాలట. మా పిల్లలు దోశలు తినేశారు. ఇంక ఇప్పుడు నేను మా బావ తింటున్నాము. మా మామయ్యకి ఒక్క దోశ తినమన్నా గానీ తిననిసారు. ఇంకా అన్నమే చేస్తానమాట, అన్నమే తింటున్నారు. దోశలు తినేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మామిడి పండు తింటున్నారు మా బావ. నేను కూడా తింటాను. బాగా పండిపోయి అనమాట, ఇలాగా మచ్చల్లాగా వచ్చేసాయి. అందుకోసమనే తినకపోతే అనవసరంగా కుళ్ళిపోతాయి. 3 పూట్ల బెంగాలీ వాళ్ళు స్వీట్లు ఎలాగో మేము మామిడి పళ్ళు అలా తినేస్తున్నాము ఉన్న రోజులు. మేము తినేసిన తర్వాత మా పిల్లలకి అన్నం కూడా తినిపించేశాను. అలాగే ఒక మ్యాంగో కూడా తిన్నారు అనమాట, మామిడి పండు. ఇంక ఇప్పుడైతే పాలు పట్టేస్తాను. మా పిల్లలు పాలు కూడా తాగేశారు. ఇంక ఈ రోజు నుంచి మా చిన్నోడు అయితే స్కూల్ కి డైలీ వెళ్ళిపోతాడు. మా పెద్దోడు ఇంకా స్కూల్ కి వెళ్ళాలా లేదా అనేది మ్యామ్ కి అయితే మెసేజ్ పెట్టాము. ఇంక రిప్లై ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే పంపిస్తాము, మాక్సిమం ఇవ్వరు నాకు తెలుసు. నేనైతే ఇవ్వరని అనుకుంటున్నాను, అలా ఎలా చేయరు అనేసి. ఇక్కడ వీడియో తెస్తుంటే కింద వీళ్ళిద్దరు ఫైటింగ్ అవుతున్నాయి స్లోగా. ఇచ్చే అన్నయ్యకి. చిన్ను, అన్నీ లేకుండా స్కూల్కి వెళ్తున్నావు కదా, అన్నీకి మిస్ అవుతున్నావా? మిస్ అవ్వట్లేదా? ఎవరిని మిస్ అవుతున్నావు? అన్నయ్యకి మిస్ అవుతున్నావు? జోష్నకు మిస్ అవుతున్నావా? ఇప్పుడు అన్నయ్యకి మిస్ అవ్వట్లేదా? లేదా? కాదమ్మా, అన్నయ్య రావట్లేదు కదా, నీకు బానే ఉందా స్కూల్లో, లేకపోతే మిస్ అవుతున్నావా అన్నయ్యకి? బానే ఉందా? సరే, క్లాస్ లో ఏం చెప్పారో డైలీ వచ్చి అన్నయ్యకి చెప్పాలి, ఓకేనా? పెద్దడు, నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావా? నీకు స్కూల్కి వెళ్ళాలని ఉందా, ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని ఉందా? వెళ్దామని ఉందా? మంచోడు, స్కూల్కి వెళ్దామని. సరే, తగ్గిన తర్వాత వెళ్ళిపోద్దు, ఓకే? ఇంక ఇది ఈ రోజు బ్లాగ్. సమ్మర్ హాలిడేస్ తర్వాత మా చిన్నోడు అక్కడే స్కూల్ కి వెళ్ళాడు. మా పెద్దోడికి అయితే ఇంకొద్ది రోజులు సమ్మర్ హాలిడేసే, కొద్ది రోజులు పోతే వెళ్తాడు. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నోడు పెద్దోడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.